రాష్ట్రంలో 8 కులాల పేర్లు మార్చుతూ బీసీ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధానంగా దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాల పేర్లను మార్చింది. బీసీ కమిషన్ చేపట్టిన పబ్లిక్ హియరింగ్కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. దీంతో కులాల పేర్లు మార్పుతో నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 18లోగా తెలియజేయాలని బీసీ కమిషన్ తెలిపింది. డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, రాష్ట్రంలో 8 కులాలకు సంబంధించి బీసీ కమిషన్ పేర్లు మార్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, అంటే రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు అంటే బీసీ కమిషన్ కి కొన్ని విజ్ఞప్తులు, కొన్ని రిప్రజెంటేషన్ వచ్చినాయి. కొన్ని కులాల పేర్లు అభ్యంతరంగా ఉన్నాయి పలకడానికి. వాటి పేర్లు మార్చాలని గతంలో విజ్ఞాపనలు వచ్చినాయి. గతంలో కొంత మార్చే ప్రయత్నం చేసినారు, కానీ అధికారికంగా కాలేదు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు అనేక కుల సంఘాలు వారి కులాల పేర్లు మార్చడం, లేకుంటే వాళ్ళ కులాల పేర్ల పక్కన పర్యాయ పదాలు చేర్చడం వంటి చేర్చాలని కొన్ని విజ్ఞప్తులు వచ్చినాయి. ఇందులో భాగంగా బీసీ కమిషన్కి వచ్చిన విజ్ఞప్తిలో 8 కులాలు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి పిచ్చుకకుంట్ల, అంటే గతంలో మన పల్లెటూరులో పిచ్చుకకుంట్ల అనే ఒక నామకరణం ఉండేది. రాజకీయ నేతలు తిట్లా అంటే ఆ పదజనాలు కూడా ఆ కులాన్ని వాళ్ళు ఉపకరించేవారు. సో దాంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన, అభ్యంతరాలు కూడా ప్రతిసారి వ్యక్తమవుతున్నాయి. అయితే తమ కులాన్ని వంశరాజులుగా పరిగణించాలని, వంశరాజులుగా మార్చాలని గతంలో ఎప్పటి నుంచో వారు విజ్ఞాపనలు చేస్తున్నారు. గత సర్కార్ వంశరాజులుగా గుర్తించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని అధికారికంగా చేయలేదు. సో అందుకని పిచ్చుకకుంట్ల పదం పూర్తి స్థాయిలో గెజిట్ నుంచి తొలగించాలని ఆ కుల సంఘం రాష్ట్ర బీసీ కమిషన్ నిరంజన్ని, అదేవిధంగా మిగిలిన సభ్యులను కలిసి ఒక వినతి పత్రం సమర్పించింది. గతంలో గెజిట్లో పిచ్చుకకుంట్ల వంశరాజు ఉండేది. పూర్తిగా ఆ కుల జాబితాలో ఆ గెజిట్లో పిచ్చుకకుంట్ల అనే వర్డ్ను పూర్తిగా తొలగించాలని ఆ కుల సంఘం కోరుతోంది. దీనికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే బీసీ కమిషన్కి లిఖితపూర్వకంగా ఇవ్వాలని మొన్న నోటిఫికేషన్ కూడా బీసీ కమిషన్ జారీ చేసింది. అయితే ఇకపై వంశరాజుల కులస్తులందరూ కూడా గెజిట్లో, అంటే విద్యార్థుల కుల సర్టిఫికెట్లు కావచ్చు, తర్వాత ఇతరత్ర ఉద్యోగానికి వెళ్ళే ఆ సర్టిఫికెట్, అంటే కుల ధృవీకరణ పత్రంలో కూడా పిచ్చుకకుంట్ల వంశరాజ్ బీసీఏలో ఉన్నప్పుడు కూడా అలాంటి, అంటే ఎస్సీలో ఉన్నప్పుడు కూడా అలాంటి ఆబ్లిక్ అనే పదం ఉండేది. ఆ ఆబ్లిక్ అనే పదాన్ని, ఆ పర్యాయ పదాన్ని పూర్తిగా తొలగించాలని, కేవలం వంశరాజు మాత్రమే ఆ నామకరణంతో ఉండాలని ఆ కుల సంఘం కొంత విజ్ఞప్తి చేసింది. ఇకపోతే దొమ్మర కూడా కొంత పల్లెటూరు భాషలో, తెలంగాణ వర్డ్లో దొమ్మర రకరకాల ఇతరత్ర తిట్ల పదాలకి, ఇతరత్ర ఇంకొక బూతు పదాలకి ఈ కుల పేరును వాడుతున్నారు. దొమ్మర అనే పదాన్ని పూర్తిగా తొలగించాలి. మా కులం పేరు మోయడానికి, ఆ కులం పేరు ప్రస్తావించడానికి వీల్లేదు. మమ్మల్ని దేశీయ గడవంశీయ